చూద్దాం. 4:4 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పేదను ఆనందించండి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని పిల్లలు ప్రపంచం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచ్చినాక కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మీరు ఆకలితో బాధపడటానికి వీల్లేదు, చలితో ఉండడానికి వీల్లేదు, వడిలో ఉండడానికి వీల్లేదు, వర్షంలో ఉండడానికి వీల్లేదు. మీరు దేని గురించి చింతపడక మీరు ఫలించండి, అభివృద్ధి ఫలించండి అని దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఎవరిని? ఆదాముని, అవ్వని కూడా దేవుడు దంపతులను పిలిచి ఆశీర్వదించాడండి. మరి ఆదాముకు పుట్టినటువంటి పిల్లలమైన మనలను కూడా దేవుడు ఆశీర్వదించడం కానీ శీర్మించడం లేదండి. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఆశీర్వాదకరంగా ఉండండి, విస్తరింపజేయండి, భూమిని నిందించండి అని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే మీరు ఫలించడం వల్ల తండ్రి సంతోషపడతాడు. పిల్లలు ఫలించడం వల్ల, పిల్లలు అభివృద్ధి చెందడం వల్ల, పిల్లలు ఎల్లప్పుడూ కూడా అత్యంతంగా ఎదుగటం వలన తల్లిదండ్రులకు ఏం వస్తుందంటండి? సంతోషం వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రమ్యకి మరి సురేష్కి దేవుడు చక్కని పెట్టించాడు, కుమారుడు ఇచ్చాడు. అందరికీ సంతోషమే. అందరికీ అందరికీనా సంఘం అందరికీ సంతోషమే. ఎందుకంటే మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం, బాబు ఇదిగో ముందు పెట్టించావు, 2 ఆడపిల్లలు ఇచ్చావు, మళ్ళీ కుమార్తెకి 2 ఆడపిల్లలు ఇచ్చావు, సురేష్ కూడా ముందు మళ్ళీ 2 ఆడపిల్లలు అయితే మొత్తం 6 ఆడపిల్లలు అయిపోతారు. ఒక్కటే కావాలి ప్రభా అది ఎంతో కన్నీరు పిలిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం. ప్రార్థనలకు ఇచ్చాడు దేవుడు. ప్రార్థనలకు ఇచ్చి ఉన్నది లేనట్లుగాను దేవుడు ఉన్నట్లుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. దానికి తగ్గట్టుగా ఈ యొక్క డెలివరీకి ముందు వారంలో 3 దినాలు సన్నిధిలో కూడా ప్రార్థన చేసాం. చాలా మంది ఆ బిడ్డలో ప్రార్థన చేసాం. దేవుడు చక్కని బిడ్డని ఇచ్చాడు. మనం చేయవలసిన ప్రార్థన ఏంటి? ఆ తల్లిని బిడ్డని మరి క్షేమంగా దేవుడు ఉంచాలనేటువంటి ప్రార్థన మనం చేయవలసిన వాళ్ళు ఉన్నాం. అంటే వారనే కాదు, ఎవరి కుటుంబంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. అంతే తప్ప మనం ఏం కోరట్లేం కదండి. కోరికది ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడండి? మీరు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటమ్మా? ఆనందంగా ఉండాలి. ఆనందించండి అంటున్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి చెబుతాడు. మళ్ళీ 2వ సార్లు చెప్తున్నాడు. ఏమని 2వ సార్లు చెప్తున్నాడు? మరలా చెప్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి, కానీ దేని గురించి చింతపడవద్దు. నాకు ఏదైనా భయంకరమైన వ్యాధి వచ్చిందా, ఆ వ్యాధి వల్ల నేను చచ్చిపోను. ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? మరణం కోసం కాదు. ఈ వ్యాధి రావడం వలన మనం దేవుళ్ళో కొంత ఎక్కువగా ఆయన సన్నిహితులమై ఉంటాం, భయభక్తులు కలిగి ఉంటాం, దేవుళ్ళో ఎదుగుతాం, యథార్థత నమ్మకత్వం దేవుడైన భయంతో ముందుకు సాగగలుగుతాం. ప్రియమైన వారు, అందుకనే ఏదైనా వ్యాధి వచ్చిందంటే మనకి మరణం కోసం కాదు, కానీ మనం అభివృద్ధి చెందడానికే వస్తుందని మనం గుర్తించాలి. దేవుని పిల్లలకి దేవుని చిత్తము లేకుండా ఏది కూడా మన జీవితాల్లో జరగదండి. అంచేత ఏది జరిగిన ప్రభావ నీ చిత్తము మా పట్ల ఎలా ఉంటే అలాగే జరిగేట్టుమని ప్రార్థన చేయాలి. దేని గురించి బాధపడకూడదు. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అన్ని ఉంటే ఆనందించేవాడు ఉన్నారు, ఏమి లేకపోతే పూర్ణభక్తి కొట్టేవాడు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తి ఏమంటారంటే కుటుంబం భక్తి అంటారు. కుటుంబం అంటే తౌడు బీడు ఇప్పుడు మా అత్తగారు చెప్పేది, అదే తప్పులోడికి నీకులు ఎక్కువ, తౌడు బియ్యాలు పొంగులు ఎక్కువ అంట. తౌడు బియ్యాలు అలక్కడ పొంగులు వస్తూ ఉంటాయి. గుడ్డిని 2 వస్తారు, వడినప్పుడు పడ రావడి పొంగులు. ఈ తౌడు బియ్యం చూడబెట్టి పెట్టినప్పుడు వచ్చేస్తాము పొంగులు వస్తూ ఉంటాయి.
అలాగే కూటు పొంగలాంటి భక్తి మనకి పనికిరాదు, కానీ మనం ఉన్నా అలాగే భక్తి చేయాలి, లేకపోయినా అలాగే భక్తి చేయాలి. పాంచలు కొట్టినట్టున్నా భక్తి ఉండాలి, పొట్టలు కొట్టుకున్నా భక్తి ఉండాలి. అంతేనంటారా? మాంసం చేపలు పోతున్నప్పుడు అదే భక్తి ఉండాలి, గంజి రత్నం చేసుకున్నప్పుడు అదే భక్తి ఉండాలి. గంజి వేసిన రత్నం చేసుకున్నప్పుడు ఏడుతో తిని అన్ని బాగుంటే సంతోషంగా తింటే ఉపయోగం ఏమి కాదండి. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఎలా ఉన్నాడు? ఒక్కలాగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉన్నట్లుగా ఆయన పిల్లలమైన మనము కూడా ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా ఉండాలి. కానీ కుటుంబం బట్టి మనకి పనికిరాదని దేవుడు వాక్యం జరుగుతోంది. అంచేత ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒకప్పుడు సంతోషంగా, ఒకప్పుడు దుఃఖంగా, ఒకప్పుడు సంతోషంగా. ఇలాంటి భక్తి దేవునికి ఇష్టమైనది కాదండి. అంచేత మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పింది వినాలి, విన్న దాన్ని అనుసరించి నడుచుకోవాలి. చాలా మంది వినరండి, చాలా మంది చెప్పడానికి ఇష్టపడతారు కానీ వినడానికి ఇష్టపడరండి. అంటే నేను దేవుడు ఏమంటున్నానండి, మీకు ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంటమ్మా? సంతోషంగా ఉండండి. మరలా చెప్తున్నారు, సంతోషంగా ఉండండి. దేవుడు సంతోషంగా ఉండమన్నాడు, కానీ మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎలా లేచి మధ్యరాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి లేదనే బాధ. కాబట్టి ఎలాగైతే ఇంట్లో పొయ్యిలో పుల్లలు లేవను, నాకు కూర లేదను, నాకు బియ్యం లేవను, నాకు ఇంకోటి లేదను, అది లేదను, ఇది లేదను, పొద్దున్న కానీ సాయంకాలం వరకు కూడా ఏదో ఒకటి బాధ బాధ, వేదన వేదన మన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఎదురవుతూనే ఉన్నాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని గురించి మీరు శ్రద్ధ పడకండి. ఎందుచేతంటే మీరు పుట్టేటప్పుడు మీరు ఏం తెచ్చుకుని రాలేదు, పోయేటప్పుడు మొదలు మీరు ఏం పట్టిని వెళ్ళిపోరు. కానీ ఈ యొక్క మాటలు జాగ్రత్త చదువుదాం. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం కూడా సార్ చూద్దాం. చూడమ్మా, దేవుడు చెప్తున్నాడు, దేవుని గురించి చింతపడద్దు. మీరు దేని గురించి కూడా మీరు చింతపడద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటేమో మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, మరో చెప్తున్నారు ఆనందించండి అంటున్నాడు. రెండోది ఏమంటాడంటే, మీరు దేని గురించి చింతపడకండి. ఎందుకంటే మిమ్మల్ని పోషించడానికి మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎల్లప్పుడూ కూడా మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆహారం టైంలో ఆహారం కావాలి, వస్త్రాల టైంలో వస్త్రాలు కావాలి, మీ కూడి టైంలో కూడి కావాలి. ఇవన్నీ కావాలనే సంగతి దేవుడు మీకు తెలిసెప్తున్నాడు. అయితే మీరు దేని గురించి చింతపడకండి, కానీ దేవుని గురించి మీరు చింతపడకండి. అది లేదని, ఇది లేదని, ఇంకోటి లేదని చింతపడవద్దు. మీకు ఏదైనా లేదు అని మీరు అనుకుంటే కనుక ప్రతి విషయమునందు ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ఈ విన్నపములను దేవుడికి తెలియజేయాలంటే, నీకు ఏదైనా తక్కువగా ఉందా, ఏదైనా పదవి ఉందా, ప్రభు నాకు ఆరోగ్యం బాగాలేదు, నీకు మంచి ఆరోగ్యం కావాలా, దేవునికి మన విన్నపాలను తెలియజేయాలి. అయ్యా సాయంకాలం మనకి ఇంట్లో ఏమి లేవా, ప్రభా ఇదిగో తండ్రి నేటికి 2 దినాలు బట్టి ఉపవాసం ఉంటున్నావు, తినడానికి ఏమీ లేదు, సహాయం చేయమని అడగాలి. నీకు ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పుడు మనం ఆడ దగ్గరికి వెళ్ళి ఏళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నాం అని ఆడికి వెళ్ళి చెప్పుకుంటే నిన్ను లోపు చేసి తప్పు చేసి మాట్లాడతారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి పోపాడముని ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మన ఉద్యోగకాల సమయంలో మనము దేవుని గురించి చింతపడక మన చింత యావత్తు దేవుని మీద వేసి ప్రతి అంశాన్ని కూడా దేవుని సన్నిధిలో మనం అడగాలి. ప్రార్థన చేసి ప్రార్థనలో ప్రభుని అడిగితే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం తొందరపడతాం, 3 సార్లు అడుగుతున్నాం కానీ దేవుడి కార్యాన్ని చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ తగిన సమయంలో దేవుడి కార్యం చేస్తాడు. దేని గురించి చింతపడకూడదు. దేవుడి గురించి చింతపడకూడదు. ఏం జరిగిన మన క్షేమాన్ని కోరి, మన మేలు కోరి
దేవుని శాస్త్రుడైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో 4 ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండేటట్టున్నాడు. మరలా చెప్తున్నాడు మీరు ఆనందంగానే ఉండేటన్నాడు. కానీ ఈ ఆలోచనలు వచ్చేటికి మీరు దేని గురించి చింతపడద్దు. మీ విన్నపములు ఎవరు తెలియజేయాలంటే దేవునికి తెలియజేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ఏమన్నారండి? ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన చేయాలండి. లేవగానే ప్రార్థన చేసుకోవాలి, పొందుకున్న తర్వాత తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తిన్నప్పుడు మరి బయట ప్రార్థన చేసుకోవాలి. రోజు ముమ్మారి ప్రార్థన చేసేటువంటి దావీదు మహారాజు. అలాగే ఒకసారి అయితే సరిపోతున్నారు అనుకోకూడదండి. మన వాక్యాలు విన్నాం. రోజుకి 24 గంటలు, ప్రతి 10 గంటలకి 1 గంట దశమ భాగం దేవుడికి ఇవ్వాలంట. అంటే 24 గంటల్లో 2.5 గంటలు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటే. రోజుకి 2.5 గంటలు మాతరికి ప్రార్థన చేయాలంటే దేవుడికి ఇచ్చే సమయం అనమాట అండి. సమయం దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. 24 గంటలు రాత్రిలో పగలు దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి రోజుకి 2.5 గంటలు మనం ప్రార్థన చేయాలి. అంటే సమయంలో కూడా ఏమివ్వాలంట? సమయంలో కూడా దశమ భాగం అంటాడు. సమయంలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి, సమయంలో 10వ వంతు ఇవ్వాలి, ఈ రాబడిలో 10వ వంతు ఇవ్వాలి. ఈ ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రథమ ఫలమైనటువంటిది నీవు ఇచ్చిన నాడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలు దీవులతో నింపుతాడండి. అప్పుడు నీవు దేవుని గురించి చింతపడవు, దేవుని గురించి భయపడవు, దేవుని గురించి ఆందోళన చేద్దాము. ఎందుకు చేద్దంటే చట్టిపడ్డ ఒడిలో ఉంది దేవునికి ఇష్టం. హల్లెలూయా. బిడ్డ ఒడిలో ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుందండి? ఆ బిడ్డకి ఏ టైంకి పాల్గొవాలో తల్లికి తెలుస్తుందో కదా, తెలుస్తుందండి. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలమైన మనకు ఏ సమయాన్ని ఏదో అవసరమో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరమ తండ్రి నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు కనుక ఆయన మనకి ఏది తక్కువ చేయలేదు. ఈ రోజు మన యొక్క అంశం ఏంటంటే మీరు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలని, అది ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉండాలి. రెండోది, దేని గురించి మీరు చింతపడకూడదు. మీ చింత యావద్దు ఆయన మీద వేయండి. మీ ప్రతి అవసరతని ప్రార్థన విజ్ఞాపన ద్వారా ప్రభువుకి మీరు తెలియజేయాలని ఈ యొక్క 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయండి. కృతజ్ఞత పూర్వకంగా. ఇప్పుడు మనం సాక్షి చెప్పాం కదండి, చెప్పమా? సాక్షి చెప్పి ఏం చేసాం? కృతజ్ఞత కానుకని సమర్పణ చేసాం మనం. అంటే మనము ప్రతి విషయంలో కూడా దేవుడు చేసిన మేలులకు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా మనం పనిచేస్తే దేవుడు యథార్థపరంగా ఉన్నటువంటి వారికి ఆయన ఏం లేదు కూడా పొదుపు చేయడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి దేవుడు వారిని ఆశీర్వదించాడు. రెండవది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. మూడవది ఏమన్నాడండి? మీ ప్రతి విషయము కూడా ప్రభువు తెలియచేయండి, కానీ మీరు దేని గురించి చింతపడవద్దు. పిల్లలు పెళ్లి చేయాలా, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాం. అయ్యో మేము ఇల్లు కట్టుకోవాలి, ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాం. అయ్యో అప్పులు ఉన్నాయి, అప్పులు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాం. అయ్యో ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తున్నాం. కానీ కష్టపడి పనిచేసేవాడికి దేవుడు ఏది కొద్దిగా చేయడండి. తన పొలమును చేతపరుచుకునేవాడు పడుకుంటా భోజనం చేస్తాడు. అవునా కదంటారా? వ్యవసాయం చేసుకునేవాడు పడుకుంటా భోజనం చేస్తాడు. తన పొలమును శాంతపరుచుకున్నవాడు పడుకుంటా ఆహారం తింటాడు. పొలం అందరూ శాంతిపరుచుకునే టైంని మనం తినేసి తాగేసి శుభ్రంగా పడుకుని దొరుకుతా ఉంటే సోమరితనంగా మనం వ్యవసాయం చేయకుండా, పండించకుండా, మన పంటకాలము కోతకాలంలో సంతోషపడాలంటే సంతోషం ఉంటుందా? రాదు. కష్టపడ్డవాడికి సంతోషం, కానీ సుఖపడ్డవాడు ఎప్పుడు
సంతోషం రాదండి. కష్టపడి వ్యవసాయం చేయి, 4 బత్తాలు పడితే వర్షాకాలం సుఖంగా తింటా, సంతోషంగా తింటుంది, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. అంతేగాని దేవుడు మంచి అవకాశం ఇచ్చినప్పుడు, మంచి వాతావరణం ఇచ్చినప్పుడు కష్టపడి పని చేయకుండా సోమర్ల ఇంట్లో ఉండి ఏమీ లేదని బాధపడితే దానివల్ల ప్రయోజనమేమి లేదు. అంటే కష్టపడిని చూసి అక్కడ బాగుంటారు మనం ఆడకూడదు. ఆ కష్టపడ్డారు అర్థంలో బాగుండదు, దేవుడు ఇచ్చాడు అని తింటున్నారు. వాళ్ళతో పాటు ఇవి కావాలన్నది నీకనే వస్తుంది. నువ్వు కష్టపడలేదు, నువ్వు వ్యవసాయం చేయలేదు, సోమరిగా ఇంట్లో తిరిగి కూర్చున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చేసే పని నమ్మకంగా, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత కలిగి నువ్వు పనిచేసేటప్పుడు దేవుడు నీకు, నీ కుటుంబానికి ఏ మాత్రము ఏది కూడా పదవ చేయనటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వింటే ఎన్ని వస్తాయి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినపడకుండా తన చెవులను మూసుకున్న వాని యొక్క ప్రార్థన వ్యయమైనది. దేవునికి స్తోత్రం. ఎవరండి? ధర్మశాస్త్రము వినకుండా చేసే ప్రార్థన అంటే దేవునికి వ్యయమైనది అన్నాడు. అంటే ఇక్కడ 2 గమనించాలి. ఒకటి ప్రార్థన చేయాలని మనం వింటున్నాం, కానీ రెండవది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వినాలి అని చెప్తా ఉంది. ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము మనం వినాలి, విన్న దానిని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని అనుసరించాలి. ఏమీ లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఈ ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. వాక్యము వినకుండా, వాక్యాన్ని సరిగ్గా జీవించకుండా, వాక్యానికి నీ హృదయంలో చూడకుండా నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడని మనం అనుకుంటున్నాం. కానీ ఎక్కడేం చెబుతుందంటే ధర్మశాస్త్రం వినకుండా తన చెవులు మూసుకొని ప్రార్థన చేసేవాని యొక్క ప్రార్థన దేవుని దృష్టిలో హేయమైనది అంటున్నాడు. అంటే వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి. ఈ 2 ఉండాలండి మనిషికి. అన్నం పెట్టి గిన్నె పెట్టి దాంట్లో కూరగాయలు తింటావా? నువ్వు తింటావా? తినం. అన్నానికి తగ్గ కూర కూడా ఉండాలి. అలాగే మనం విన్నటువంటి చేసే ప్రార్థనకి ఏముండాలంట? వాక్యం ఉండాలి. వాక్యం నీకు చేత కదా, చదువుకోవడం నీకు రాదా? నీ మనవరాడు చేతో, నీ మనవుడు చేతో, నీ కొడుకు చేతో, నీ కోడల చేతో, ఎవరో చేత చదివించుకుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నాకు చదువు లేదండి, ఏం లేదు, మరి తినేటప్పుడు ఎలా చదువు లేదండి, ఎలా తినాలో తెలియదండి. డబ్బులు ఎక్కెట్టుకున్నామో డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఎక్కెడతాను, డబ్బులు ఎక్కేటప్పుడు అప్పుడేమంటా ఏదైనా చదువు లేదంటే నాకేది డబ్బులు అంటావా? అది చదువు లేకపోతే డబ్బులు మాత్రం చాలా కరెక్ట్గా లెక్కపడతారు. గుడ్లు ఏం పెట్టుకోవాలి, ఇంట్లో ఏం కట్టాలి, దేవుడికి ఎత్తుకోవాలి, ఇవేం దోసుకోవాలి, ఎన్ని కూడా అన్ని కరెక్ట్గా లేకపోతే కానీ దేవుని వాక్యం అనేటప్పటికి ఏమవుతుందంటే చదువు అంటే వస్తుందంటే. అంచేత దేవుడు అంటున్నాడు నువ్వు ప్రతి విషయంలో కూడా వాక్యాన్ని వినాలి, విన్నదానిని నువ్వు అనుసరించి నడుచుకుంటూ వినని వారికి చెప్పాలంటే దేవునికి స్తోత్రం. విన్నవాడికి, కూర్చున్న వాడికి వాక్యం తెలుస్తుంది, కానీ బయట వాడికి చెప్తుందండి తెలియదు. మనం విన్నదాన్ని మనం ఏం చేయాలి? విత్తనాన్ని పట్టుకెళ్ళి ఆ వాక్యాన్ని మళ్ళీ మనం వాడికి చెప్తే వాడు కూడా వెళ్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత వాక్యము వినాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది అనుకుంటారు అదే సంఘానికి రాకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు కదా. ఎక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, ఇంట్లో వాక్యం ఉంటుందా? ఉండదు కదా. మరి దేవుడి ద్వారా చెప్పుకోవడం మీ అందరితో కలిసి ప్రార్థన చేసుకోవడానికి మీ అందరితో పాటు మేము కూడా వాక్య విధానానికి వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రీమైనటువంటి వారి ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయాలి. ఈ వాక్యం వినకుండా ప్రార్థన చేసి ఆ ప్రార్థన
దేవునికి ఇష్టమైనదిగా నీతికరమైనదిగా ఉండదంటండి, ధ్యేయమైనదిగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? ధ్యేయమైనదిగా ఉంటుందంట. ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవులు మూసుకొని దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా విన్నా కానీ చెవితోటిని ఆ చెవిని విడిచిపెట్టేసి నేను ప్రార్థన చేస్తాను 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తాను, రాత్రి అంతా ప్రార్థన చేస్తానండి. ఈ ప్రార్థన అంతా దేవుని దృష్టిలో ఏమై ఉన్నదంటండి? ధ్యేయమై ఉన్నదంట. అంచేత ధ్యేయమైన ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు ఎంతసేపు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? ఉందా? అంచేత వాక్యం ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన పూర్వకంగా దేవా ఈ రోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచమని నన్ను ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియమైనటువంటి మాటల దేవుడు చెప్పిన మాటలు మన జాగ్రత్త గమనించడం. మొట్టమొదటిది, దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 27-28లో మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు అన్నాడు. మీ దరిద్రులు అభివృద్ధి చెప్పరా, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. రెండవది, మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండండి. మీరు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉన్నారంట? ఆనందంగా ఉండండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. రెండోసారి చెప్తున్నాడు, మళ్ళీ చెబుతున్నాడు, మరలా చెబుతున్నాడు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. కానీ ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మన చేతులతో మనమే చేసుకునే పద్ధతి బట్టి మనకి ఏమి వస్తున్నాయి. కానీ దేవుడు అయితే మీరు అభివృద్ధి పొందండి, ఆశీర్వదించబడండి, ఈ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మీరు ఎల్లప్పుడూ కూడా పిల్లల పాపలతో సుఖ సంతలతో మీరు ఆనందంగా ఉండాలి. మీ కుటుంబంలో ఆనందంగా ఉండాలి. సరదాలు ఏం చేస్తాడంటే ఈ కుటుంబంలో ఎవరో ఒకరిని పెడతాడండి, ఎవరో ఒకరిని పెట్టి ఏం చేస్తాడు? ఆనందాన్ని అంతా ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడికి ఆనందాన్ని ఏం చేస్తాడంట? ఆవులు చేస్తూ ఉంటాడండి. మనం ఆనందంగానే ఉండాలనుకుంటాం, సంతోషంగానే ఉండాలనుకుంటాం. మనకు తెలియకుండా కుటుంబంలో ఏమవుతాయంట? సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. సరదాలు కూడా చాలా యుక్తిగా వచ్చాక సరదాలు కూడా కుతంత్రాలను మనం వెలిగిన వారమై జాగ్రత్తగా ముందుకి సాగిపోయేవారు అంటారంటే. అంచేత మన సంతోషం ఎవరికి అవకాశం ఇవ్వకుండా మరి ఎల్లప్పుడూ కూడా ఆనందించండి. మనలో చెబుతున్నాను, మీరు ఆనందంగా ఉండండి. తర్వాత మీరు దేవుని గురించి కూడా చింతపడవద్దు. మీ చింత కావద్దు ఈ దేవుడి మీద అయ్యింది, ఈ చింత కావద్దు మీ దేవుడి మీద అయ్యింది. మీకు ఏదైనా అవసరం అంటే ప్రభుని అడిగింది. ప్రభు ప్రార్థన విజ్ఞాపన ద్వారా ప్రభు మీకు సహాయము ప్రార్థన ప్రార్థన చేస్తారు. ఎంతమన్నా ప్రభా ప్రార్థన 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 అదే పేరు ఒక గడియాలని ప్రార్థన చేయమన్నారు, చేసాం. అలాగే వ్యాధులు ప్రార్థన చేయమన్నారు, చేసాం. ఎవరు చేసే ప్రార్థన అది చేస్తూ ఉంటాం కనుక ప్రార్థన చేసే మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించండి. ఆడ ప్రార్థన చేస్తే మాకేం కలిసి వస్తుంది, ఏడుగురు వాకింగ్ చేస్తే మాకేం కలిసి వస్తుంది, ఆడకు వాకింగ్ చేస్తే మనకే వస్తుంది. ఏడుగురి ప్రార్థన చేస్తే టైం హృదయాన్ని మనం అనుకోకూడదు. ఈ ఇతరుల కోసం ఎంత కష్టపడి మనం ప్రార్థన చేస్తున్నావో అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి చేసిన వాడికి ఎత్తనగా చేయని వాడికి దేవుడు. అంచేత మనం ఐక్యత అనేటువంటి ఉండాలి, కలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. అన్నిటి ముఖ్యంగా ఏది ఉండాలి, ఏది లేకుండా ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? ఆనందిస్తూ ఉంటారు. కుటుంబంలో చదువుకోవాలంట, చదువుకోవాలా ఉండకూడదంటే భక్తి శక్తిలో ఉన్నప్పుడే కాదు, బయట భక్తులు కూడా మన భక్తిని ఇతరులు గమనిస్తూ ఉంటారు. శక్తి వెళ్తున్నారంటే శక్తి వెళ్తారంటే శక్తిలో బాగుంటారంటే ఇంటికి అనుకుంటారు, తీసుకుంటారంటే ఆడగడలు పడతారు, ఏ ఆడలు పడతారంటే ఆడవంతులు ఏడు పనులు వెళ్తారు. ఇంకే పనులు ఎంతోమంది ఇతరులు చెప్పుకుంటూ ఉంటారు. అవునే లేదంటారా? చెప్పుకుంటారు. అంటే మన సాక్ష్యము అన్యజనుల మధ్యని దేవుడు అంటున్నాడు. అన్యజనుల మధ్యని ఎమ్మని బట్టి నా నామము దూషించబడుతూ ఉంది అన్నాడు. అంటే మనల్ని బట్టే దేవుడి నామం గొప్ప చేయబడాలి కానీ దూషించబడుతుందని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అంతేనా ఈ రోజు మనటువంటి మాటలు
స్వప్నంగా నేను ముందుకు చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, మీరు ఈ యొక్క మాట జ్ఞాపకం ధర్మశాస్త్రాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా ఇవంత ప్రార్థన చేస్తున్నా, ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు. ఇవి దేవుని ధర్మశాస్త్రాన్ని ఈ చెవులో పడాలంటే దేవుని మందిరానికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఈ వాక్యం అంటే చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా అలా చేద్దాం. ప్రార్థనలు ఎలా చేయాలంటే మనము వాక్యాన్ని విని ప్రార్థన చేయాలి. వాక్యం వినకుండా చేసే ప్రార్థన దేవుమైనది, దేవునికి ఇష్టము కానిది. తర్వాత మరో మాట చూసి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట 4వ మాటకు వచ్చేద్దాం. 5వ మాట వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఎక్కడికి వస్తుంది? అక్కడే ఉన్నాము. ఆ అధ్యాయంలోనే సాంస్కృతం బట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, చూడండి, దేవుడు ఐశ్వర్యవంతుడా దరిద్రుడా? ఐశ్వర్యవంతుడు. ఇక్కడ రాయబడి ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో ఈ ఇంటిలో ఉండే ప్రతి ఒక్క అవసరతని దేవుడు తీర్చును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విధమైన అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఇది నేను తీరుస్తాను, అది నేను తీర్చలేను, ఇది నేను చేస్తాను, అది నేను చేయలేను అని దేవుడు అంటున్నది. కానీ నీ కుటుంబంలో క్రీస్తు యేసునందున్నటువంటి మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడు, అవసరాల్లో ఉన్న వాళ్ళకి అవసరాలు తీర్చే దేవుడు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాల నుంచి బయటికి ఎక్కించే దేవుడు. ఇవి నిజంగా బాధపడుతుంటే ఈ బాధని సంతోషంగా మార్చే దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరణం చెప్తున్నారు, ఆనందంగా ఉండండి. దేవుని గురించి మీరు ఎంతపడవద్దు, దేవుని గురించి మీరు బాధపడవద్దు, దేవుని గురించి మీరు ఆలోచన కలిగి ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆలోచన చెప్తానంటే దేవుణ్ణి నమ్ముకొని లోకంలో ఉన్నవాడికి వస్తాయి. అయ్యో నా రోజు మటు ముసివస్తుంది, ఇంట్లో చంటికోళ్ళు ఉన్నారు, చేతిలో రూపాయి లేదు, ఇంట్లో కొంచెం బియ్యం లేవు, అందరం పోతే పిల్లలకు అన్నాలు పెట్టాలి, మొదలగా ఏంటని నీవు చింతన పని లేదు. నీవు దేవుని నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనందరూ అవసరాలు తీరుస్తాడండి దేవుడు. మనందరూ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అంతేత దేవుడు అన్నాడు, చేసినటువంటి మహిమలో దేవుడు తన ప్రతి అవసరాన్ని కూడా మనకు తీరుస్తాడంటే ఉదయం లేచి నుంచి మధ్యరాత్రి పడుకునే వరకు నీకు ఏ అవసరం ఉందో, నీ పిల్లలకి ఏం అవసరం ఉందో, నీ పిల్లలకి ఏది అవసరమో అవసరానికి మించిన అన్ని కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉండాలి. ఆనందం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడు ఎలా ఉండాలంట? అది ఆనందంగా ఉండడం వల్ల ఇష్టం లేదా మీకు? కానీ ఆనందంగా ఉండాలంటే మరి ఎలా ఉండాలి? సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉండాలి. ఎల్లప్పుడు కూడా మనం చూస్తే అన్ని రోజులు ఎలా ఉండాలి? ఏడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, ఏడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏడు వాళ్ళు ఎప్పుడు దేని గురించి ఎవరైనా ఎవరో ప్రతిదాని విషయంలో మరి ఎంతో సముద్రంగా ఉంటారు. ఏంటని మనం చూసిన వాడికి ఎలా ఉండాలంట? ఆశ్చర్యాన్ని కలిగే విధంగా ఉండాలి మన కుటుంబాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళగా దీనికి వాక్యం ముగిస్తాం. అమ్మా అయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ మధ్యాహ్న కాల సంఘములో మనం ముగించుకోవడానికి వాక్యం చాలా సమయానికి వచ్చాం. ఇంకేంటంటే ఒకటి నేను చెప్పింది రోజు మీరు దేవుని గురించి చెప్పబడు. ఎవరు దేవుడు?
ఎందుకని దేవుడు మనలను ఆశీర్వదించాడు కనుక. ఎట్లా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు కనుక మనల్ని ఆశీర్వదిస్తే లోకమంతా ఏకమైన మనల్ని దరిద్రులుగా చేయలేదండి. లోకమంతా ఏకమైన మనకు ఎవరు కూడా దరిద్రులుగా చేయలేరు. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక ఆయన శాసనాన్ని రద్దుపరిచేవారు కానీ, ఆయన శాసనాన్ని అమలుపరిచేవారు కానీ ఎవరు లేరు. ఆయన అమలుపరచగలడు, రద్దుపరచగలడు. అందుచేత మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఆదికాండం 1వ అధ్యాయము మరి 27, 28 వచనాలు మీరు ఫలించి అభివృద్ధి చెందండి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. సీరియస్ ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండండి. ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండండి. దేవుని గురించి మీరు చర్చించవద్దంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటాడంటే మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. అలా చెప్తున్నారు. ఎలా ఉండాలా? 6వ వచనం ఉంది. 6వ వచనం దేవుని గురించి మీరు శ్రద్ధపడవద్దు. ఈ శ్రద్ధ ఎవరు వేయాలంట? దేవుని మీద వేయండి. ప్రతి విషయంలో కూడా దేవునికి మీరు అన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రం మర్చిపోకూడదు అంటండి. దేవునికి స్తోత్రం. వేళ్ళని అది అనిపించేశాక, వేళ్ళని పొందేసుకున్నాక మీ దేవుడు కూడా దేవుడితో నాకు పని ఏంటో అనుకోకూడదు అంటండి. వేళ్ళన్ని చేయువాడు దేవుడు ఏం దేవుడంట? ఏం చేయడమ్మా? మేలులన్నీ చేసేవాడు మన దేవుడు. మన దేవుడు మంచి దేవుడు. మన ఆవిడ చెప్తుంది కదా, ఏం దేవుడు అన్నాడు? శ్యామనగర్ వారు ఏం చెప్పారు? భలే భలే మంచి దేవుడు, భలే భలే మంచి దేవుడు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు. మంచి దేవుడే చెడ్డ దేవుడా? మంచి దేవుడే. ఎందుకని మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు మంచివాడే. మీరు ఎవరెప్పుడు ఆనందంగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు మనకి మంచివాడే. మీరు దేవుడి గురించి చింతపడకండి. మీ చింత యావత్తు మా మీద వేయండి. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయండి అంటారు. తెలియజేయాలి మీ ప్రతి విన్నపాలు, ఈ ప్రతి ప్రార్థన దేవునికి తెలియజేయాలి. తర్వాత సామెతలు 28:9 ఏమన్నాడు? ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని మీరు వినాలి. ధర్మశాస్త్రాన్ని వినకుండా మీరు చెవులు మూసుకొని ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవుడికి చేయబడి ఆయనకి ఇష్టం లేదు అని చెబుతా ఉన్నారు. అంచేత వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. వాక్యము వినాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మీరు చేస్తే కనుక దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పి అలా ఐశ్వర్యం చెప్పి మన నమ్ముకున్న తండ్రి ఐశ్వర్యవంతుడండి. తండ్రి ఐశ్వర్యవంతుడు అయితే కొడుకు దరిద్రుడు అవుతాడా? కూతురు దరిద్రులు అవుతుందా? అవుతుందండి. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మన తండ్రి ఐశ్వర్యవంతుడు అయితే బిడ్డలు కూడా ఏమవుతారు? ఐశ్వర్యవంతులు అవుతారు. మన తండ్రి, మన పరమ తండ్రి ఆయన తన ఐశ్వర్యం తప్పున మీ ప్రతి అవసరాన్ని చెప్పాలి. అంత చెప్పాలి. మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎన్ని అవసరం తీరుతాడు? ఉందా? అన్నిరా? అన్ని తీరుతాడు. కొన్ని తీరుతాడు, కొన్ని తీరుతాడు అనగలుగుతాడు. మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ప్రతి అవసరం తీర్చేవాడు మనకుండగా మన చెంతపడవని లేదు. దేవుడికి అందరికీ
అర్థమైందా? నేను ఎన్ని మాటలు చెప్తాను మీకు ఇప్పుడు? ఎన్ని చెప్పాను? ఏంటమ్మా? ఒకటి ఆది కాండము 27:28 మీరు ఫలించి అభివృద్ధి చెందండి. రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇది ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండండి. మూడవది సరిగ్గా చెప్పాలి. మూడవది దేవుని గురించి చింతపడక ప్రతి విషయమునందు ప్రభువుకి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనని విన్నపాలన్నీ ఆయనకి తెలియజేయండి. నాలుగవది చెవులు మూసుకొని వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమైనది. అక్కడికి 4 అంశాలు. 5వది ఏంటి? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. రోజు మీకు 5 మాటలు చెప్పండి. 3వ మాటలో అప్పుడు తప్పిపోయింది కదా. 3వ మాట తప్పిపోయినప్పుడు మరి ఇప్పుడే ఇది ఏంటంటే మర్చిపోతే ఎలా? మరి ఇది ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రె తరగండి కాపరి ఊరంతా తిరిగి వేపుతాడు, తీసుకొని దొడ్లో పెట్టేస్తాడు. దొడ్లో ఎట్లా దొడ్లో తోలేస్తాడు. అది కొడుకుని ఏం చేస్తుంది? అది అంటే దేశంలో ఏం చేస్తుంది? ఎవరేస్తారు అంటే దానికి అర్థం ఏంటి? చిన్నదాన్ని మళ్ళీ బయటికి తీసుకుని మళ్ళీ వర్షెత్తి మళ్ళీ రన్నింగ్ చేస్తుంది అనమాట. రెండోసారి గ్యారెంటీ చేయడం ఇంతగా అయిపోతుంది. అలాగే మనం ఎన్నో వాక్యము బయటికి తర్వాత ఏం చేయాలంట? మళ్ళీ దాన్ని గ్యారెంటీ చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని రన్నింగ్ చేస్తూ ఉంటే అది బాగా క్షీణించిపోతుంది. అప్పుడు ఎవరికైనా చెప్పడానికి తడుకోవాల్సిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవన వాళ్ళ వాక్యం ముగిస్తున్నాను. ఈ జనము దేవుడు మంచి దేవుడు, నమ్మకమైన వాడు. ఆయనను విభక్తులు లేని వారికి ఆయన ఏ పేరు గుర్తు చేసేవాడు కాదు. ఆయన ఆశీర్వదించే దేవుడు. అమ్మా మొట్టమొదటిది ఈ ఆశీర్వాదం ఉండాలని కోరుకున్న దేవుడు. రెండవది ఆనందంగా ఉండాలని దేవుడు. మూడవదిగా ఈ ప్రతి విన్నపాలు ప్రభుకి తెలియజేసుకోవడానికి దేవుని గురించి చెడ్డబడతానని చెప్పిన వాడు. నాలుగవది ప్రార్థన ఎన్నప్పుడు ప్రార్థన చేసే ముందు వాక్యాలు వినాలి, ప్రార్థన చేయాలి. ఐదవదిగా అలాగే మీరు వింటే క్రీస్తు యేసునందు ఐశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అంటే మేలులన్నీ చేసి అవసరాలన్నీ తీర్చే దేవుడు కనుక అలాంటి అవసరాలు లేని వాడు ఎవరు లేదు. మాకు డబ్బుతో పని లేదండి, మాకు ఏ అవసరం లేదండి అన్నవాడు ఎవరైనా చేతులైతే ఉన్నారా? ప్రతి వాడికి డబ్బు అవసరమే, ప్రతి వాడికి ఏదో అవసరం ఉంటుంది. అవసరాన్ని తీర్చడాలి అంటే దేవుడు అంటున్నాడు తన ఐశ్వర్యం చెప్పిన ఈ చేసినందున్న మహిమను మీ అందరి అవసరతలను తీరుస్తాను అని తెలియజేస్తున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నము కూడిన మనందరికీ కూడా సమృద్ధిగా దయచేయను గాక. మీకు అందరికీ వందనాలు. మరి జలదరికి వందనాలు వారికి ప్రార్థన చేయండి. మనమందరూ క్షేమం ఉంటే వాళ్ళందరూ కూడా క్షేమం ఉండాలని ప్రార్థన చేస్తాం. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా దయచేయను గాక. మనలో వందించిన ప్రార్థన చేస్తాం.